అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ. ఈ వివాదం నిజంగా ఇప్పటితో అంతమయ్యేలా కనిపించలేదు అనిపించింది. రీసెంట్ గా చాలా విషయాలు దీనికి తోడుగా ఇంకా ఇంకా దీన్ని ఈ వివాదాన్ని పెంచే స్థాయిలోనే అటు అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఆయన మెంటాలిటీ కొంతవరకు గ్యాప్ తీసుకొచ్చిందని అనుకోవాలి. అది ఎక్కడ అంటే అది చాలా సంవత్సరాల నుంచి మొదలు పెడితే చెప్పను బ్రదర్ అని గతంలో ఆడియో ఫంక్షన్ నుంచి మొదలుపెట్టి రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురంలో ఆయన పోటీ చేస్తుంటే అక్కడికి వెళ్లి ప్రచారం చేయకుండా ఎక్కడో వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ఆయన అల్లు అర్జున్ గారి ఫ్రెండ్ నంద్యాలకు వెళ్లి ఆయనకి సపోర్ట్ చేస్తూ వచ్చినట్టు దాన్ని జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులే కావచ్చు, మెగా ఫ్యామిలీలో చాలా తీవ్ర స్థాయిలో ఆయన మీద విరుచుకుపడినటువంటి పరిస్థితి అల్లు అర్జున్ గారు. ఎందుకు అంటే గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచక పాలనని, ముఖ్యంగా 5 ఏళ్ల ఎంతో యువత జీవితాలను, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో పాడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంకొకసారి నిజంగానే అధికారంలోకి వస్తే ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయో, ఆంధ్రప్రదేశ్ ఎంత అంధకారంలోకి వెళ్ళిపోతుందో అని భయపడుతూ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక యుద్ధమే చేశారు. చెప్పాలంటే ఎన్నో మాటలు పడ్డారు వ్యక్తిగతంగా. ఆయన ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ కూడా. సో అన్ని జరిగినా కూడా అల్లు అర్జున్ గారు ఇంకా ఆయనకి సపోర్ట్ చేయడం ఏంటి? నిజంగానే ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎంత అరాచకం జరిగిపోయేదో ఆంధ్రప్రదేశ్ లో అనేది చాలా మంది వ్యతిరేకించి అల్లు అర్జున్ గారిని చాలా, ఒక రకంగా చెప్పాలంటే ఒక రేంజ్ లో ఆడుకున్నారు ఆయన. సరే, అక్కడతో అయిపోయింది. తర్వాత చాలా విషయాలు పుష్పకు సంబంధించి, పుష్ప 2కి సంబంధించి వివాదాలు తరచుగా వస్తానే ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా అనేక సందర్భాల్లో ఈ మధ్యన ఒక చెట్టు నీడలో బ్రతికేటువంటి చాలా మంది ఆ చెట్టు ఎంతో నేనే ఎదిగిపోయాను, నా వల్ల ఈ చెట్టు బాగుపడింది అనుకునేటువంటి స్థాయికి అల్లు అర్జున్ గారి మాటలు, ఆయన వ్యవహార శైలి వెళ్ళిపోయిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆయనలో ఇండివిజువల్ గా అంటే మెగా ఫ్యామిలీ నీడలో మొదటి సినిమా నుంచి మెగా వారసుడిగా వచ్చినటువంటి ఆయన గత కొద్దేళ్లుగా ఇండివిజువల్ గా వెళ్ళాలనే థాట్ కూడా ఆయనలో కనిపించింది, మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మెగాస్టార్ అనేది ఒక పెద్ద వృక్షం. ఆయన కింద ఎంతో మంది, ఆయన కుటుంబ సభ్యులే కాదు, ఎంతో మంది ఇన్స్పైర్ గా తీసుకుని సినిమా ఇండస్ట్రీనే కాదు ఇతర రంగాల్లో కూడా చాలా మంది ఆయన ఒక రోల్ మోడల్ గా పెట్టుకుని చాలా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ అల్లు అర్జున్ గారు నేను ఆ ఫ్యామిలీ కాదు అని చెప్పుకోవడం పక్కన పెడితే, ఇక్కడ నేను ఇండివిజువల్ గా నా ఆర్మీ అని చెప్పుకుంటూ వచ్చినటువంటి ఇవన్నీ కాంట్రవర్షియల్ మనందరికీ తెలుసు. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ గారు ఒక ఈవెంట్ కి హాజరయ్యి అక్కడ చిరంజీవి గారి గురించి మాట్లాడినటువంటి సందర్భం ఒకసారి వినిపిస్తాను, తర్వాత మాట్లాడు. My uncle was a megastar Chandra, was one of my greatest, was also one of my greatest inspiration and the person who probably had one of the biggest impacts on me. When you have so many stars like this in the family, it humbles you on some 50. సో ఇదనమాట, అంటే నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన చాలా ఇంపాక్ట్ చూపించారు నా మీద, నా కెరియర్ మీద అని చెప్పి. ఎస్, డెఫినెట్గా ఇది ఇప్పుడు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది అనేది అల్లు అర్జున్ గారు ఆలోచించుకుంటే చాలు. ఎందుకంటే డెఫినెట్గా అల్లు అర్జున్ అనే వ్యక్తిని నేనైతే మాత్రం ఒక మెగాస్టార్ గారి వారసుడిగానే చూశాను. అంతకుమించి నేను అల్లు అర్జున్ గారు అప్పటికి నాకు పేరు విన్నాను తప్ప పరిచయం స్క్రీన్ మీద ఎప్పుడు చూసింది లేదు. కాబట్టి మెగాస్టార్ గారి లాగా డాన్సులు వేయగలుగుతాడు, మెగాస్టార్ గారి లాగా మినిమం క్వాలిటీస్ తో ఏమంటారు ఫైట్లు కావచ్చు, యాక్టింగ్ కావచ్చు చేయగలుగుతాడు అని ఒక హోప్ క్రియేట్ చేసింది మెగాస్టార్ గారిని చూసి. ఆ హోప్ తోనే అల్లు అర్జున్ గారిని, లేదంటే రామ్ చరణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ చూడటం కూడా మొదలుపెట్టింది. ఆయన స్థాయి అంటే ఒక కష్టపడి తన సామ్రాజ్యాన్ని తన చేతులతో, తన కష్టంతో ఒక్కొక్క రాయి ఒక ఇటుక పెట్టుకుని ఆయన ఈ స్థాయికి వెళ్ళారు. అలాంటిది ఆయన దగ్గర నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే డెఫినెట్ గా ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటే తప్ప చిరంజీవి గారు లాంటి వ్యక్తి
వాళ్ళని పుష్ చేయరు, వాళ్ళని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయరు అనేది చాలా మంది థాట్. అదే ఉద్దేశంతో నేను అల్లు అర్జున్ గారిని కూడా చూసాను. సో మిగతా వాళ్ళ సంగతి నాకైతే తెలియదు, నా అభిప్రాయం మాత్రం చెప్తాను. ఇక్కడ అల్లు అర్జున్ గారు దాని నుంచి మనం బయటికి రావాలనుకున్నా అది రాలేకపోయారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన వల్ల కూడా కాదు, పవన్ కళ్యాణ్ గారి స్టైల్ వేరు. నిజంగా చెప్పాలంటే ఆ ఆ ఫ్యామిలీలో ఎవరికి పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఆఫ్ యాక్టింగ్ కానీ, డాన్సులు కానీ, లేదంటే ఆయన వే ఆఫ్ థింకింగ్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ ఏది కూడా ఆ కుటుంబంలో ఎవరితో అంటే ఐ మీన్ ఆయన కంప్లీట్ గా ప్రజల కోసమే ఏది చేసినా సరే దాంట్లో ప్రజల స్థితిగతుల గురించి వీటి గురించి ఆలోచించుకుంటూనే సినిమా తీస్తారు. వాళ్ళ కోసమే బ్రతుకుతున్నట్టుగా ఆయన నడవడిక అంతా కూడా మనకి తెలిసిందే. ఫస్ట్ నుంచి డే వన్ ఫస్ట్ సినిమా నుంచి మొదలు పెడితే ఆయన రాజకీయ రంగ ప్రవేశం వరకు కూడా సామాజిక స్పృహతో ఒక వ్యక్తి హీరోగా అయితే ఎలా ఉంటుందో అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, విభిన్నమైనటువంటి మనస్తత్వం, ప్రజల కోసం ఆయన బ్రతుకుతున్నారు అనుకునేటువంటి వ్యక్తిత్వం ఆయన. సో అలాంటి రామ్ చరణ్ గారు కావచ్చు, ఇంకా చాలా మందిని మనం ఆ ఫ్యామిలీలో గొప్ప గొప్ప వ్యక్తులను చూసాం. రామ్ చరణ్ గారి గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత స్టార్ అయినా సరే, ఎంత ఎదిగినా సరే, ప్రపంచ స్థాయి గ్లోబల్ స్టార్ అయినా కూడా అదే ఎవరు మన రాజమౌళి గారు చెప్పినట్టుగా హనుమంతుడికి తన బలమేంటో తనకు తెలియనట్టుగా ఆయన అలాగే ఉంటారు. అది చిరంజీవి గారు నేర్పినటువంటి సంస్కారం. అలాంటి నుంచి వచ్చినటువంటి సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ గారు, లేదంటే ఇంకా చాలా మంది, ఎంతో మంది హీరోలు, ఈవెన్ అల్లు శిరీష్ గారితో సహా అందరూ కూడా ఒక పద్ధతిగా అంటే ప్రజల మీదకి ఎవరో ఎదిలి రుద్దేస్తే చేసేయటం కాదు, ఒక మంచిగా వాళ్ళలో ఏదైనా టాలెంట్ ఉంటేనే వాళ్ళు ఎదుగుతారు అనడానికి వాళ్ళ పడ్డ కష్టం అలాంటి. అందరూ కూడా ఒక వాళ్ళ వాళ్ళ దాంట్లో చిరంజీవి గారి నుంచి వచ్చాము అంటే అదొక బలము బలహీనత కూడా ఉంటుంది అని తెలుసుకుని వాళ్ళు నిరూపించుకోవడం చాలా కష్టపడ్డారు. ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా ఏం తక్కువ నేనేం చెప్పట్లేదు. డెఫినెట్ గా ఆయన నేషనల్ స్టార్, నేషనల్ అవార్డుకి ఎలిజిబుల్ అయ్యి దాని అవార్డు తీసుకున్నారంటే దాని ఆయన ఇంపాక్ట్, ఆయన పట్టుదల ఎంత ఉందో మనందరికీ తెలుసు. దాని గురించి మనం మాట్లాడకూడదు. అంటే ఆయన మంచి అద్భుతమైనటువంటి నటుడు, డాన్సరు, ఆయన అవలీలగా చేస్తారు. బట్ క్యారెక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది అల్లు అర్జున్ గారిలో మధ్యలో కొంత అటు ఇటుగా వెళ్ళినట్టు అనిపించింది. అది ఇప్పుడు ఈ వ్యాఖ్యల ద్వారా మరొకసారి నిజంగానే నేను ఆ కుటుంబం నుంచి ఇంపాక్ట్, ఎస్ మీరే కాదు చాలా మంది మాలాంటి వాళ్ళు, ఎంతో మంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా చిరంజీవి గారి నుంచి తీసుకున్నటువంటి ఇంపాక్టే ఆయన చూసి ఒక రోల్ మోడల్ గా పెట్టుకోవడం వల్ల ఈ రోజు ఆయా రంగాల్లో అందరం కూడా సక్సెస్ అవుతున్నాం. అంటే ఆయన ఒక శిఖరంగా మనం చూసుకున్నాం, ఆయన్ని ఒక రోల్ మోడల్ గా తీసుకున్నాం. ఒక చిన్న స్థాయి కుటుంబం నుంచి ఇలా ఎదగటానికి ఒక అవకాశంగా ఆయన్ని మనం చూసుకున్నాం. సో డెఫినెట్ గా ఆయన ఇప్పటికీ ఈ వివాదాలన్నీ తొలగిపోవాలని, వీళ్ళందరూ కలిసి ఉండాలని మనం కూడా కోరుకుంటాం.